హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకు వచ్చి క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికి నేను 250 గ్రామ్స్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇది కట్ చేసి పెట్టుకోవాలి. సో మసాలా కర్రీ అన్నాను కాబట్టి ఫస్ట్ దీనికి కర్రీ చేసే ముందు మసాలా చేసుకుందామండి. దానికి వచ్చి ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు అండి, పీనట్స్. అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కోకోనట్ అండి, డ్రై కోకోనట్. ఇవి రెండు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు ధనియాలు అండి, ఇంకా నువ్వులు కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 5 లేదా 6 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇంకా అవి మొత్తం ఫ్రై అయిపోయినాక ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు దానిపైన పెట్టేయాలి, దాన్ని వేంపక్కర్లేదు. సో ఆ మసాలా మొత్తము ఆరేలోపు మనము ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని, ఫ్రై అయిన తర్వాత ఈ క్యాప్సికమ్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో అవి మొత్తం దాంట్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, దాని తర్వాత దాంట్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పసుపు వేయాలి. ఈ కర్రీ వచ్చి రైస్లోకి చాలా బాగుంటుంది, రోటీలోకి చపాతీల్లో కూడా తినొచ్చండి. కానీ రైస్లో మాత్రం చాలా మంచిగా ఉంటుంది. కొంతమంది క్యాప్సికమ్ అంటే ఎవరు ఇష్టపడరు. సో ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా లిడ్ పెట్టి మనం కుక్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా వాటర్ ఏం యాడ్ చేయొద్దు. సో అది మగ్గేలోపు మనము మసాలా ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అది గ్రైండ్ చేసుకున్నాను. సో చూపించినట్లు మీరు గ్రైండ్ చేసుకోండి. ఇంకా చూసారా మొత్తం కుక్ అయిపోయింది క్యాప్సికమ్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ సాల్ట్ వేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే క్యాప్సికమ్ మనము పచ్చిగా ఉన్నప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. మొత్తం ఉడికిన తర్వాత అది అంటే దగ్గరకు పడిపోతుంది కదా. సో అందుకని మీరు చూసి వేసుకోవాలి. ఇప్పుడు మసాలా కూడా మనకి ఎంత కన్సిస్టెన్సీలో గ్రేవీ కావాలో అది చూసుకొని మనం వేసుకోవాలి. మిగిలిన ఈ మసాలా ఏమి పాడవద్దు ఫ్రెండ్స్, మళ్ళీ వేరే వేపుల్లో దేంట్లోనైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని కొంచెం సేపు మనం ఆ గ్రేవీ ఆ ముక్కలకు పట్టేటట్టు లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. సో ఇది ఫ్రెండ్స్ క్యాప్సికమ్ కర్రీ. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్ చేసి చెప్పండి. మరిన్ని కొత్త వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching my channel.